ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది. అయితే గడువు ముగిసినా కూడా ఏపీ ప్రభుత్వం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు వేయట్ల. దీనికి సంబంధించి కోర్టు అడిగినటువంటి నేపథ్యంలో కోర్టుకి ప్రభుత్వం చెప్తున్నటువంటివి ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే స్థానికంగా విలేజెస్లో మున్సిపాలిటీల్లో వార్డులు విడగొట్టడం. సో జనాభా ప్రాతిపదికన కొన్ని వార్డులు పెంచాల్సినయో కుదించాల్సినయో వీటికి సంబంధించి ఉన్నాయని, ఎస్ఈసి నియామకానికి సంబంధించినవి. సో ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది హైకోర్టుకి. ఎస్ఈసి నియామకం రీసెంట్గా అయిపోయింది. సో ఈ మిగిలినటువంటి వాటి వల్ల ఇప్పట్లో ఎన్నికలు జరపలేకపోతున్నాము. ఈ సమ్మర్ ముగిసిన వెంటనే, అంటే ఈ వేసవికాలం పూర్తయి వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంకి ఖచ్చితంగా మేము ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పి చెప్తూ వస్తుంది. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి, నిజంగానే ఇవి ఎన్నికలు నిర్వహించడానికి అడ్డమా అంటే ఇవేం పెద్ద ప్రాబ్లం కాదు, ఒక పెద్ద హర్డిల్స్ కూడా ఏం కాదు. మరి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించట్లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికలకి ప్రభుత్వం, ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటమిగా వెళ్ళింది. జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థాయిలో సమన్వయం కుదిరింది. చక్కగా కలుపుకుపోయారు. వీళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు, వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేసుకున్నారు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేది మెయిన్ కాన్సెప్ట్గా పనిచేశారు. వర్కౌట్ అయ్యింది. అధికారంలోకి వచ్చారు, భారీ విజయాన్ని సాధించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, కార్యకర్తల స్థాయిలో ఇంకా సమన్వయం లేదు. ఇంకా టీడీపీ, జనసేన మధ్యలో పూర్తి స్థాయిలో కార్యకర్తలు కలుపుగోలుగా వెళ్తున్నటువంటి పరిస్థితులు లేవు. మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మాట్లాడుకోవచ్చు. పిఠాపురం, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మకి, అక్కడ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి పెండెం దొరబాబుకి పడనటువంటి పరిస్థితి. ఈ కారణం చేతే అక్కడ టీడీపీ, జనసేన వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలు, దీంతో సద్దుమణిగించాలనేటువంటి ఉద్దేశంతో వర్మని బాధ్యతల నుంచి తప్పించడం, వర్మ చిన్నబుచ్చుకుని అలిగి బాధపడుతూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇది మనం చూసాం. ఇక మరొక వైపు చూసుకుంటే రీసెంట్గా 10 రోజుల క్రితం ముట్లూరులో జరిగినటువంటి దాడులు, టీడీపీకి చెందినటువంటి కొంతమంది స్థానిక కార్యకర్తలు జనసేనకు చెందినటువంటి వారి మీద దాడులు చేశారు అనేటువంటిది. ఇలాంటివి చాలా చోట్ల, చాలా విలేజెస్లోను, చాలా మున్సిపాలిటీల్లోనూ పైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కలుపుగోలుగా ఉన్నప్పటికీ కానీ క్రింది స్థాయిలో రూట్ లెవెల్లో మాత్రం 2 పార్టీలు సమన్వయం అవ్వట్లేదు, కలవట్లేదు, కలిసేటువంటి పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇంకా వాళ్ళు సెట్ రైట్ కాలేదు. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి, జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉద్యమి కార్యక్రమంలో పాల్గొంటూ ఆయనే స్వయంగా చెప్పినటువంటిది, మనం కూటమిలో కలిసి ఉన్నాము, కలిసి వెళుతున్నాము, కానీ స్థానికంగా కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతాయి. మీరు నాకేమీ తెలియదు అని చెప్పి మీరు అనుకోకండి, నా ఇంటెలిజెన్స్ నాకుంటది, అంతా కూడా నా దాకా వస్తుంది, నాకు తెలుసు, మనకి సమస్యలు ఉన్నాయని తెలుసు, మీరు కొన్ని ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు, కానీ అవి చాలా చిన్న చిన్నవి, వాటి గురించి మీరు అంతగా పట్టించుకోవద్దు. మన లక్ష్యం భారీగా, పెద్దగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం ఇదవ్వకూడదు అని చెప్పి ఆయన తమ కార్యకర్తల్ని కాస్త మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్గా ఇద్దరికి మధ్య పొసగట్లేదు, రూట్ లెవెల్లో ఇంకా పూర్తి స్థాయిలో కలిసిపోలేదు అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు గనక వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ వేరు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావచ్చు, ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త కొత్త సంస్కరణలు కావచ్చు, లేదంటే వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదా సింగిల్ పాయింట్ ఆఫ్ ఎజెండా, ఎవరు సీఎంగా కూర్చోబోతున్నారు, ఇలాంటి వాటి మీద ఆధారపడి నడిచిపోయింది. కానీ
రూట్ లెవెల్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి విలేజెస్ లో దీన్ని ప్రభావితం చేస్తాయి. పేరుకి గ్రామ పంచాయతీలకి పార్టీలకి సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి, కానీ పార్టీ గుర్తులు ఉండవు ఎక్కడా కూడా. పంచాయతీ ఎలక్షన్స్ మీరు ఏదైనా చూసుకోండి, పార్టీ గుర్తులు ఉండవు. ఏ పార్టీలకి సంబంధం లేకుండానే ఎన్నికలు జరగాలి అంటే అనిపిస్తాయి, కానీ నిజానికి దాని వెనక ఏదో ఒక పార్టీ అయితే ఉంటది అభ్యర్థుల వెనకాల. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. అభ్యర్థి నుంచున్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే, ఆ ప్రాంతంలో అతనికి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, ఆ ఊర్లో అతను చేయగలిగేటువంటి పనులు కావచ్చు, అతను ప్రభావితం చేయగలిగేటువంటి అంశాలు కావచ్చు, గతంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలని పట్టించుకుని అడ్రస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ కావచ్చు, అలానే తమ బంధువు అనేటువంటి ఒక స్టాంప్ కావచ్చు, ఒక వర్గం, బంధువర్గం, మనవాడు, మన కులపోడు, లేదంటే మా బాబాయ్, మా తాత, లేదా మా బావ, ఇలాంటివి ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తాయి స్థానికంగా. సో కాబట్టి ఈ పార్టీలు పైన ఎవరున్నారు వాళ్ళే ఆ పార్టీ ఇక్కడ ఉండాలి, ఇలాంటివి ఇక్కడ వర్కౌట్ కావు. ఇంకా రూట్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో స్టేట్ పాలిటిక్స్ లో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా విలేజెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది చెదిరిపోకుండా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, రైతులకు, అలాగే మహిళలకు, అలానే ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, మంగళ వాళ్ళకి, అలాగే నేత కార్మికులకి, ఇలా అనేక రకాల వర్గాల, వర్ణాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు ఇవన్నీ ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఈ టైంలో ఎన్నికలకు వెళ్తే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రిజల్ట్ నెగిటివ్ గా వస్తే దాని ప్రభావం పూర్తి స్థాయిలో స్టేట్ వైడ్ ప్రభుత్వం మీద పడుతుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత 2 ఏళ్లలోనే వచ్చేసింది అని చెప్పి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని తప్పించుకోవటానికే ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఈ సమ్మర్ తర్వాత ఎలక్షన్స్ అయితే జరపొచ్చు, కానీ ఎలా జరుగుతాయి అనేది చూడాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, కరోనా టైంలో, కరోనా అయిపోయిన తర్వాత అనేది అందరికీ తెలుసు. నామినేషన్ల విషయంలో ఎంత హంగామా జరిగింది, కొన్ని చోట్ల అసలు నామినేషన్లు వెయ్యనివ్వకుండా అడ్డుపడినటువంటి పరిస్థితి, నామినేషన్ పత్రాలు చింపేసినటువంటి పరిస్థితి, నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టినటువంటి పరిస్థితి, బెదిరించి బంధించి లోపల ఉంచేసి నామినేషన్లు వేయడానికి రాకుండా చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. సో ఈసారి కూడా దాదాపు అలాంటివే జరగవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అలాంటి దారుణాలకి పాల్పడుతుందా కూటమి అనేది కూడా చూడాలి. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.